దేవుడుగా, ఇస్సాకు దేవుడుగా, ఇజ్రాయేల్ దేవుడిగా పిలువబడ్డ నీవు మా దేవుడుగా మీరున్నందుకు మరొకసారి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఆయా స్థలాల నుంచి వచ్చి నీ ప్రజల్ని ప్రభా జ్ఞాపం చేసుకోండి. మీ యొక్క కనికరము, మీ కృప, మీ దయ మా ఎడలు ఉంచండి. ప్రభా మిమ్మల్ని ఎలా ఆరాధించాలో ఆ విధంగా మిమ్మల్ని ఆరాధించడానికి మా హృదయాలు ప్రభా ఆరాధనతో నింపండి. ప్రభా యెషయా గ్రంథం 41:9-10 భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుస్తాను. ప్రభా నీతి అని నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుంటానన్న దేవుడు. ప్రభా మీరే ఈ సమయంలో ప్రభా నిలబడుతున్న నీ దాసుని, నేను ఎన్నిక లేని వాడిని, నిష్ప్రయోజకుడిని, పనికిమాలిన వాడిని, అటువంటి నన్ను కూడా మీరు కనికరించారు. ప్రభా నీ మాటలు నా నోట్లో ఉంచండి, నీ చేతి నీళ్ళు నన్ను కప్పండి, నా నోటికి తోడేయండి, పలకవలసింది మీరు బోధించండి. ప్రభా ఇర్మీయా గ్రంథం 1:9 నెరవేర్చండి. మత్తయి సువార్త 10:20 నెరవేర్చమని ప్రార్థన చేస్తూ ప్రభా మీరే సంఘానికి శిరస్సు, సంఘానికి సంరక్షకుడు, సంఘానికి పోషకుడు. ప్రభా నీ వాక్యం చేత మమ్మల్ని పోషించు, దుష్టు నుంచి కాపాడు. ఈ సమయంలో ప్రభా యోహాను సువార్త 14:26, యోహాను సువార్త 15:26, యోహాను సువార్త 16:13, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13:8 ప్రకారం నీ సత్యం నిమిత్తమే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:13 ప్రకారం నీ నామానికి మహిమ కలిగినట్లు మీరు బలపరచమని ప్రార్థన చేస్తూ కేవలం నేను నీ కృపకు అప్పగించుకుంటూ ఇంకెవరైతే మార్గ మధ్యలో ఉన్నారో వారందరినీ జ్ఞాపం చేసుకోండి. నీ మందిరంలో నివసించేవారు ధన్యులన్నావు. నీ మందిరంలో సమృద్ధి ఉంది, సంతృప్తి ఉంది. ఇదైనా మమ్మల్ని బేతనియాకి నీ మందిరంలోకి నడిపించు. మీరే నాయన సమృద్ధిగా, సంతృప్తిగా మమ్మల్ని మీ మందిరంలో ఆనందింప చేయమని మమ్మల్ని అందరినీ కూడా మీకు అప్పగించుకుంటూ మీ యొక్క ప్రశస్తమైన మీ కుమారుడి యేసుక్రీస్తు యొక్క రక్తం క్రిందకి వచ్చినాం. మమ్మల్ని కడగండి, పవిత్రపరచండి. యథార్థంగా ఆరాధించడానికి, ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి మాకు సహాయం చేయమని మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మరొకసారి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మా ప్రభును రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో నీ నామానికి మహిమ కలిగినట్లు సహాయం చేయమని ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలోంచి తమ్ముడు కొద్ది పెట్టినప్పుడు కొద్ది వెనకాల వినబడతలేదు, వాళ్ళు కొద్ది లైట్. పరిశుద్ధ గ్రంథంలోంచి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం నుండి 6వ వచనం వరకు కూడా మనం కలిపి చదువుకుందాం. దేవుని వాక్యంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం నుండి ఇక్కడ 6వ వచనం కలిపి ఉన్నాయి. కలిసి చదువుకుందాం. ఎట్లా అనగా తన ప్రేమ యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన చాలండి. మరి మనం చదివిన ఈ పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన ఈ పత్రికలో 4వ వచనం నుండి 6వ వచనం వరకు కూడా మనం చదివిన ఈ భాగంలో కొన్ని విషయాలు రాయబడ్డాయి. చూడండి, మొట్టమొదటిగా ఏంటంటే నేను చదువుతాను, వినండి. ఎట్లా అనగా తన ప్రియుని యందు తను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును
నిర్దోషములై ఉండవల్లని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకునేను. ఈ ఉదయకాల సమయంలో ఈ లేఖన భాగాల్లోంచి కొన్ని విషయాలు మనం తెలుసుకుని ప్రభువుని ఆరాధిద్దాం. మరి వెనకాలను వినబడుతుందమ్మా? మొట్టమొదటిగా పత్రికలో రాయబడిన మాట ఏంటంటే, చూడండి, ఒక మాట ఉంటుంది అక్కడ, చూడండి అక్కడ అదే అధ్యాయంలో 4వ వచనం 6వ వచనం ఏముందంటే, ఇక్కడ మాట చదువుతున్నాను చూడండి. తన కోసము నిర్ణయించుకుని. ఎవరి కోసం అండి? తన కోసం. ఎవరి కోసం నిర్ణయించుకున్నాడే? నిన్ను నన్నును. ఆయన కోసం. ఎప్పుడు నిర్ణయించుకున్నాడు? జగత్ పునాది వేయబడక ముందే నిర్ణయించుకున్నాడు. ఇది ఆయన దైవ సంకల్పం. చూసారండి, ఈ దినం నువ్వు ఆయన కోసం నిర్ణయింపబడ్డావు. అది నువ్వు తెలుసుకుంటే ప్రభువుని ఆరాధించకుండా ఉండలేవు. మనుషుల కోసం కాదు మన నిర్ణయాలు. ఎవరి కోసం అండి? దేవుని కోసం. రెండోదిగా చూస్తే చూడండి, అక్కడ ఇంకో మాట రాయబడ్డది. చూడండి, అక్కడే ఉంటుంది, తనకు కుమారులుగా స్వీకరించుటకై. ఎవరండి? రెండవదిగా చూస్తే నిర్ణయించుకున్నాడైనా తన కోసము స్వీకరించాడు. నిర్ణయించాడు, స్వీకరించాడు. మూడవదిగా చూస్తే అక్కడ చివరిన ఒక మాట ఉంది చూడండి, ఏర్పరచుకునేను. ఏం చేశాడండి? 3 విషయాలు ఇక్కడ ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఒకటి, తన కోసమే నిర్ణయించుకున్నాడు. ఎవరి కోసమండి? ఆయన కోసమే మనల్ని నిర్ణయించుకున్నాడు. రెండవదిగా చూస్తే ఆయన మనల్ని స్వీకరించాడు. మూడవదిగా చూస్తే ఏర్పాటు చేసుకున్నాడు. ఇది ఎప్పుడు జరిగింది చెప్పండి? జగత్ పునాది వేయబడక ముందే. మనం ఇండియాలో పుడతామని మనకు తెలీదు, తెనాల్లో పుడతారని తెలీదు, వెస్ట్ గోదావరిలో పుడతారని తెలీదు, ఎక్కడ పుడతారని తెలీదు. ఇదంతా కూడా ఆయన నిర్ణయం. మనం ఎవరికి పుడతామని కూడా మనకు తెలీదు. ఇదంతా కూడా దేవుని నిర్ణయం. ఇది తన కోసమే మనం పుట్టామంటే ఈ లోకంలో. ఎవరి కోసమండి? తన కోసం. తన కోసం నిర్ణయించుకున్నాడు, స్వీకరించాడు, ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే మనం ఏం చేయాలంటే ప్రభువుని ఆరాధించాలి. ఏం చేయాలంటే ప్రభువుని చాలామంది అంటారు, నేను ఎందుకు పుట్టాను అని అనుకుంటూ ఉంటారు. మనంతటా మనం ఎవరో పుట్టలేదు ఈ లోకంలో. దానికి నిర్ణయం ఎవరంటే దేవుడు. ఆయన నిర్ణయం చేసుకున్నాడు. నిర్ణయం చేసుకుని ఏం చేశాడండి? నేల మట్టిని తీసుకుని ఏం చేశాడు? చదవండి, ఆదికాండంలో ఒక మాట ఉంటుంది, నేల మట్టిని తీసుకున్నాడు. ఇది నిర్ణయం, ఇది దైవ నిర్ణయం, ఇది దైవ సంకల్పం. ఇది చూడండి, ఆదికాండము 2వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది చూడండి, 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రముల్లో జీవాయుని ఊదగా నరుడు జీవాత్మ అని. చూసారండి, ఈ నరుడు ఒంటరిగా ఉండకూడదు, మంచిది కాదని ప్రభు ఏం చేశాడు? అదే 2వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది చూడండి, చదవండి, 20వ వచనం. అప్పుడు ఆదాము సమస్త పశువులకు, ఆకాశ పక్షు సమస్త భూజంతులకు పేర్లు పెట్టును. ఆయనను ఆదాముకి సాటైన సహాయం అతని లేకపోయేను. చూసారండి, లేదు. అప్పుడు ఏం చేశాడు ప్రభు? అప్పుడు దేవుడైన యెహోవా ఆదామును గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకల్లో ఒక దాన్ని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేశాను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీగా నిర్మించాడు. ఇది దైవ నిర్ణయం. ఇది ఆయన నిర్ణయించాడు తన కోసమే. ఎవరి కోసమండి? తన కోసమే. అయితే దేవుడు ఆదాముకి ఆజ్ఞ ఇచ్చాడు, కానీ ఆయన ఏం చేశాడు చెప్పండి? చెప్పండి, అక్కడ ఒక మాట ఉంటుంది, చదవండి. అదే 2వ అధ్యాయము 16వ వచనం. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరంగా తినవచ్చు, అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు. నువ్వు వాటి తినదినమన నిత్యముగా చచ్చితమైన నరునికి ఆజ్ఞాపించు. ఆయన ఏం చేశాడు? తన కోసమే నిర్ణయించుకుంటే ఆయన ఏం చేశాడంటే దేవుని ఆజ్ఞని అతిక్రమించాడు. దేవుని మాట వినలేదు, కానీ భార్య మాట విని ఆయన తినద్దన్న పండు తిన్నాడు. ఆ ఏదేవుని నుంచి వెళ్ళగొట్టబడ్డాడు, దేవునికి దూరం అయిపోయాడు.
దూరం అయిపోయాడు ఈ సమయంలో. అందుకే ఆయన సంకల్పం ఇది, ఆయన దైవ నిర్ణయం ఇది. ఎందుకంటే ఆయన కుమారుని ద్వారా మనం స్వీకరించడానికి. మొట్టమొదటిగా ఆదాము ఆజ్ఞ అతిక్రమించాడు. దేవుని దృష్టికి ఎలా అయిపోయాడండి? తన కోసం అనుకుంటే ఎవరి కోసం వెళ్ళిపోయాడు చెప్పండి? భార్య మాట విన్నాడు. ఈ దినాల్లో కూడా చాలామంది ఏం చేస్తారంటే దేవుని మాట కంటే మనుషుల మాట ఎక్కువ వింటున్నారు. అసలు నిన్ను నన్ను ఇక్కడ నిర్ణయించుకున్న దేని కొరకు? దేవునికి ఒక దైవ సంకల్పం ఉంది, దేవుని చిత్తం ఉంది, దేవుని ఏర్పాటు ఉంది. అందుకే ప్రభు నిర్ణయం తీసుకున్నాడు. నిర్ణయం తీసుకుని నేలమట్టితో నరుని నిర్మించాడు, నేలమట్టితో నిర్మించాడు. ఆ నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుడు సహాయం చేస్తే వాళ్ళిద్దరు ఏమైపోయారండి? దేవుని కోసం కాదు కానీ వాళ్ళు ఏమైపోయారు? దేవునికి దూరస్తులు అయిపోయారు. చూడండి, మొట్టమొదటిగా రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29వ వచనం చదవండి. 29 చదవండి. ఎందుకనగా తన కుమారుడు చాలండి. ఎందుకు నిర్ణయించాడండి? ఆయన కుమారుడు యొక్క, చదవండి ఆ మాట మరలా. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరుగునో వారిని తన కుమారునితో సారూప్యం గలవారొకటికి వారిని ముందుగానే నిర్ణయించాడట. నిన్ను నన్ను కూడా ముందుగానే నిర్ణయించాడు. ఇది దేవుని నిర్ణయం. ఇది మనం ఏమనుకుంటాం? చాలామంది అనుకుంటారు యేసుప్రభు అంటే మధ్యలో వచ్చాడని, మనం నమ్ముకున్న తర్వాత యేసుప్రభు ఉన్నాడని చాలామంది అనుకుంటారు. లేదు లేదు, అది జగత్ పునాది వేయబడక ముందే ఆయన ఉన్నాడు. మనలో కూడా ఎవరిలో ఉన్నామండి? మనం ఆయన నిర్ణయంలో ఉన్నాం. అప్పుడే నిర్ణయించుకున్నాడు ఆయన. నిర్ణయించుకుని ఏం చేశాడంటే, ఎందుకొరకు నిర్ణయించాడు ఆయన చెప్పండి? 29వ వచనం తన కుమారునితో సారూప్యం గలవారొకటి వారిని ముందుగా నిర్ణయించుకున్నాడు. దేని కొరకు నిర్ణయించాడంటే ఆయన కుమారునితో సారూప్యం గలవారొకటికి ప్రభు నిర్ణయించాడు. అందుకొరకు ఏం చేశాడు? 30వ వచనం చదవండి. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినో వారినే పిలిచాడంటండి. చూసారండి, నిర్ణయం చొప్పున ఏం చేశాడు ప్రభు చెప్పండి? పిలిచాడు. నిజమే కదా. ఈ దినాల్లో చూడండి, జనవరి 1 వచ్చేటప్పటికి, జనవరి 1 కదా, అదే ప్రతి నెల 1 వస్తుంది. వాళ్ళ పింఛనీ కొరకు ఏం చేస్తారు? నిర్ణయించిన వారినే పిలుస్తారు. అవును కదా. మనల్ని కూడా దేవుడు ఎప్పుడు పిలిచాడండి? ఎప్పుడు నిర్ణయించాడు? ముందుగానే నిర్ణయించాడు. చూడండి అక్కడ ఏం చేశాడంటే ప్రభు, చూడండి 30వ వచనం. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచును, ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చును, ఎవరిని నీతిమంతులుగా తీర్చినో వారినే మహిమపరిచాడంట. చూసారండి, అందుకే ఇది దైవ యొక్క నిర్ణయం. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఆ మాట చదవం. ఎవరి కోసం నిర్ణయించుకున్నాడండి? ఆయన కోసమే. ఆయన కోసం నిర్ణయించుకున్నాడు. ఆయన కోసం నిర్ణయించుకుని ఏం చేశాడంటే పిలిచాడు. పిలిచేసేటండి నీతిమంతులుగా తీర్చాడు. నీతిమంతులుగా తీర్చి ఏం చేశాడు? వారిని మహిమపరిచాడు. రెండోది చూడండి, అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక మనం చూసాం. ఒక మాట ఉంటుంది చూడండి. ఎఫెసీయులకు రాసిన 1వ పత్రిక, ఆ పత్రికలోని 1వ అధ్యాయం 10వ వచనం. ఈ సంకల్పం బట్టి రెండోదిగా చూస్తే ఆయన ఎందుకు నిర్ణయించుకున్నాడండి చెప్పాలి? క్రీస్తునందంట ఏకంగా సమకూర్చవలనని తనలో తానే నిర్ణయించుకున్నాడంట. ఇంకెవరు? తనలో తానే నిర్ణయించుకుని ఏం చేశాడండి? ఏకంగా చేయడానికి. అందుకే మనం చూడండి, చాలామంది రకరకాల భాషలు ఉంటాయి, దేశాలు వేరు విభజింపబడ్డాయి, భాషలు విభజింపబడ్డాయి, కులాలు విభజింపబడ్డాయి, మతాలు విభజింపబడ్డాయి. వీళ్ళందరినీ కూడా ప్రభు ఏం చేయాలనుకున్నాడండి? ఏకంగా చేయాలని. ఒకటే. ఇంకా ఈ సంఘంలో చేర్చబడిన వారు ఇంకా కుల భేదాలు ఉండవు, మత భేదాలు ఉండవు, భాషా భేదాలు ఉండవు, ధనవంతుడని దరిద్రుడని, సామంతుడని సామాన్యుడని ఇంకా భేదాలు ఉండవు.
ఆ భేదాలు ఎక్కడ కనబడలేదంటే అపోస్తుల కార్యంలో చూడండి, ఒక మాట ఉంటుంది. అపోస్తుల కార్యంలో అక్కడ జరిగింది ఆ మాట చూడండి. అపోస్తుల కార్యములు చూడండి, ఇక్కడ ఒక మాట ఉంటుంది. 2వ అధ్యాయము 44వ వచనం. విశ్వసించిన వారందరూ ఏకంగా కూడి తమకు కలిగినదంతయు సమష్టిగా ఉంచుకునేది. ఇదియుగాక ఏ మనసు అండి ఇది? ఏక మనసు. ఎంతమంది ఉన్నారు అక్కడ? ఎన్ని వేల మంది అండి? 3,000 మంది కలవడంటే చాలా కష్టం. కుటుంబంలో 5, 4 ఉంటేనే భార్య మాట వేరు, భర్త మాట వేరు, పిల్లల మాట వేరు, కలవలేరు. కానీ అక్కడ ఎన్ని వేల మంది కలిశారు? ఎవరు వాళ్ళు? వాక్యాన్ని అంగీకరించిన వారు. వాక్యాన్ని అంగీకరించిన వారు ఏం చేశారంటే వారిలో విశ్వాసం ఉంది. విశ్వసించిన వారందరూ ఏకంగా కూడి ఏం చేశారండి? మరియు వారు ఏక మనసుకులే. ఏ మనసు అండి ఇది? ఏక మనసు. అక్కడ రాయబడిన మాట. ఎప్పుడు దేవుడు నిర్ణయించడది? జగత్ పునాది వేయబడక ముందే. జగత్ పునాది వేయబడక ముందే తన కోసం నిర్ణయించుకున్నాడండి. వారందరినీ ఎలా చేయాలనండి? క్రీస్తునందు ఏకంగా చేయాలి. ఇంకా భాష భేదం లేదు, కుల భేదం లేదు. అందుకే వాళ్ళందరినీ ఏం చేశాడంటే ప్రభు చెప్పండి, విశ్వసించిన వారందరూ ఏకంగా కూడి మరియు వారు ఏక మనసులై. ఇంకో మాట ఉంటుంది చూడండి, అదే అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 32వ వచనం. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును. చూసారండి, ఏ హృదయం ఇది? ఏక మనసు, ఏక హృదయము, ఏకాత్మ. చూసారా? ఇది ఎప్పుడు ప్రభు నిర్ణయించాడు? జగత్ పునాది వేయబడక ముందే. ఇది దైవ నిర్ణయం. ఇది అందుకు ఇప్పుడు చదవండి. ఎఫెసీయులకు రాసిన మా పత్రికలో 10వ వచనం చదవండి. ఆయన పరలోకంలో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకంగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించాడు. అందుకే ఈ దినాల్లో వివాహాలు చాలామంది చేసుకుంటారు. కులాల భేదాలు ఉండవు, డబ్బు భేదం ఉండదు. క్రీస్తునందు మారు మనసు పొంది రక్షణ పొంది బాప్తిసం తీసుకుంటే చాలు. అది ఎవరు చేస్తారంటే విశ్వాసం ఉన్నవాళ్ళు చేస్తారు, ఏక మనసు ఉన్నవాళ్ళు చేస్తారు, విశ్వసించిన వాళ్ళు చేస్తారు. ఇది దైవ నిర్ణయం. ఇది చూడండి ఇంకో మాట ఆయన ఎందుకు నిర్ణయించాడు. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చదవండి. కింద వచనం చదవక బాగా కింద చదవండి. ఒక మాట ఉంది, మీరును వారిలో ఉన్నవారే యేసుక్రీస్తు వారు గుండుటకు పిలువబడి ఉన్నారు. చూసారండి, ఎవరు వారుగా? దేవుని ప్రజలుగా, ప్రభువారుగా. చూడండి ఆ మాట, మీరును వారిలో ఉన్నవారే యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడేవారు. ఎవరి వీళ్ళు? రోమీయులకు రాసిన పత్రికలో ఆ మాట చూడండి ఉంటుంది ఒక మాట, యేసుక్రీస్తు దాసుడును అపోస్తుడుగా ఉండుటకు పిలువబడిన వాడు దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పారు. చూసానండి, వీళ్ళు ఎవరి వారు అంటండి? ఎవరు వారు? యేసుక్రీస్తు వారు ఉండటకు పిలువబడ్డారంట. పిలువబడ్డారు. ఇది ఎప్పుడు జరిగింది? జగత్ పునాది వేయబడక ముందే దేవుని నిర్ణయం ఇది. చాలామంది దేవుడు నమ్ముకుంటే, యేసు ప్రభువుని నమ్ముకుంటే ఏదో చిన్న కులస్తుల దేవుడని రకరకాలుగా మాట్లాడుతుంటారు. ఏదో మతానికి చెందినవారు అని అనుకుంటారు. లేదు, నువ్వు ప్రభు దగ్గరికి వచ్చావంటే అది ప్రభు యొక్క నిర్ణయం. మనం పుట్టకముందే దేవుడు నిర్ణయించుకున్నాడు. అందుకే ఆయన ఏం చేశాడని, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకి రండి పిలుస్తున్నాడు ఆయన. ఒక గుడ్డివాడిని కూడా పిలిచాడు. చూడండి, మార్కు సువార్తలో ఒక మాట ఉంటుంది. ఆ మార్కు సువార్త
మార్కు సువార్త 10వ అధ్యాయము, ఇక్కడ మాట ఉన్నది చూడండి, 49వ వచనం 50వ వచనం. అప్పుడు యేసు నిలిచి వాడిని పిలువడని చెప్పగా వారు ఆ గుడ్డివాడిని పిలిచి, ధైర్యం తెచ్చుకునుము, ఆయన నిన్ను పిలిచును. ఎందుకు పిలిచాడు ఈయన? ఆ గుడ్డివాడికి స్వస్థత ఇవ్వడానికి పిలిచాడు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇవ్వడానికి పిలిచాడు. ఎందుకు పిలిచాడండి చెప్పండి? దేని కొరకు పిలిచాడు? స్వస్థత కొరకు పిలిచాడు. ఈ సమయంలో ఒక మాట చూడండి, అక్కడ కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. ఎందుకు పిలువబడ్డామండి? క్రీస్తు అనుగ్రహించిన సమాధానం మీ హృదయంలో ఏల్చుండండి, ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితే. మనం ఒక్క శరీరంగా పిలువబడ్డాం. దేని కొరకు పిలువబడ్డామండి చెప్పండి? క్రీస్తు వారుగా ఉండడానికి పిలువబడ్డాం, ఒక శరీరంగా ఉండడానికి పిలువబడ్డాం. అంత మాత్రమే కాదు, దేని కొరకు పిలువబడ్డాం? మన అందరినీ కూడా ఏకముగా ఒక్కటిగా చేయడానికి ప్రభు నిర్ణయించుకున్నాడు. నిర్ణయించిన వారిని ఏం చేసాడండి ఆయన? చెప్పాలి, పిలుస్తున్నాడు ఆయన. మొట్టమొదటిగా యేసుక్రీస్తు వారుగా ఉండడానికి పిలిచాడు. రెండవదిగా ఆయన కుమారుని యొక్క సారూప్యంలోకి పిలిచాడు. మూడవదిగా ఎందుకు పిలిచాడండి? ఒక్క శరీరము. ఇంకొక శరీరం అంటే ఏక శరీరం. ఇంకా ఈ సంఘాలు ఉంటాయి, ఆయా స్థలాల్లో ఉంటాయి. ఇదంతా ఈ శరీరం అంతా ఎవరిది? ప్రభువుది. పేరు పెడతారు, బేతనీ ఎట్టొచ్చు, బెతస్దా ఎట్టొచ్చు, ఎబ్రోన్ ఎట్టొచ్చు, ఎక్కడైనా ఎట్టొచ్చు. ఇదేంటంటే స్థలానికి పేరు అయిపోయింది. కానీ మనం అందరం ఎక్కడికి పిలువబడ్డాం? ఆయన శరీరంలో పిలువబడ్డాం. మనం ఎక్కడున్నామంటే ఇప్పుడు ఎక్కడున్నాం చెప్పండి? స్థలంలో లేము. ఎక్కడున్నాం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక దాని ముందు కొలసీల్లో కూడా ఉంటుంది చూడండి ఆ మాట. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. సంఘము అనే శరీరముకు ఆయనే శిరస్సు అంట. చూసారండి, సంఘం ఎవరిది? ఆయనది. ఇక్కడ మనం కొలసి 3:15లో చదివాం, శరీరము ఒక్క శరీరమే. అక్కడ మాట రాయబడ్డ చూడండి 18వ వచనంలో కూడా, సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఇప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఇక్కడ మాట ఉంది చూడండి. 1వ అధ్యాయము 23వ వచనం చదవండి. ఆ సంఘము ఆయన శరీరం అంట. ఎవరి శరీరం అండి? ప్రభు శరీరము. ఆ సంఘము ఎవరి శరీరం? ఆయన శరీరం. చదవండి. సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత ఉన్నది. శరీరము ఎవరిదండి? సంఘం ఎవరిది? ప్రభుది. ఇప్పుడు చదవండి కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10. ఇందుకొరకే మీరు ఒక్క శరీరముగా పిలువబడితే. అంటే ఆయన శరీరం మనల్ని పిలిచాడు ప్రభు. మన భాష వేరైనా, మన ప్రాంతమైనా, మన రంగు వేరైనా, మన స్థితిగతులు వేరైనా, మనం ఎవరికి చెందినవారు అండి? ఇప్పుడు చెప్పాలి, యేసుక్రీస్తు వారికి చెందినవారు. ఆయన స్వారూప్యం కలగడానికే ప్రభు మనల్ని పిలిచాడు. అందుకొరకే ప్రభు ఏం చేశాడండి? తనలో తాను నిర్ణయించుకున్నాడు. తనలో తానే నిర్ణయించుకున్నాడు. మరి అప్పుడు భూమి లేదు కదా, ఉందండి? ఆకాశం ఉందా? నక్షత్రాలు ఉన్నాయి? ఏమున్నాయి? ఏమి లేవు. జగత్ పునాది వేయబడక ముందే ఆయన ఏం చేశాడండి? నిర్ణయించుకున్నాడు. నిర్ణయించుకుని ఏం చేశాడు? పిలిచాడు. పిలిచి ఏం చేశాడు? నీతిమంతులుగా తీర్చాడు. నీతిమంతులుగా తీర్చి ఏం చేశాడండి? మహింపరిచాడు. అందుకే రోమా 3:23లో ఒక మాట ఉంటుంది, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు ఏం పొందలేకపోతున్నారు? మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టే ఆయన నిర్ణయం తీసుకుని పిలుచుకుని నీతిమంతులుగా తీర్చి వారిని ఏం చేశాడండి? మహిమపరిచాడంట. ఈ సమయంలో మనం అందరం ఎవరంటే ఒక శరీరం. ఇది దైవ నిర్ణయం. ఇది చూడండి, ఇంకో మాట ఉంటుంది.
దెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2:14. మీరు ఇలాగ రక్షింపబడి ఏం పొందాలని పిలిచాడండి? ఎందుకంటే పాపం చేస్తున్నాం మనం. పాపం చేసిన వ్యక్తి మహిమను పొందలేడు. రోమా 3:23 ఉంది కదా, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అయితే దెస్సలోనికి రాసిన 2వ పత్రిక ఆ మాట మరలా చదవండి. 2:14. మీరు ఇలాగ రక్షింపబడి మహిమను పొందాలని అంటండి. దేన్ని పొందాలనండి? మరి పాపం చేసిన వ్యక్తి, పాపికొన్న వ్యక్తి ఎలా మహిమను పొందుతాడు చెప్పండి? అందుకే ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ప్రభు వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడండి? పరలోకం నుండి దిగి వచ్చాడు. పరలోకం నుండి దిగి వచ్చి పిలుస్తున్నాడు. ఆయన దేని కొరకు పిలుస్తున్నాడండి చెప్పండి? మహిమ పొందాలని పిలుస్తున్నాడంట. చాలామంది ఆ ప్రభునందు నిద్రించినోడు అంటారు, ఎక్కడికి వెళ్ళిపోయారని రాస్తారండి? మహిమలోకి వెళ్ళిపోయారు. అంటే దేవుని దగ్గర ఇంక మహిమ ఉంటుంది, ఆ మహిమలో పిలవబడ్డారని రాస్తుంటారు. మనం కూడా ఏం పొందాలని పిలిచాడు ప్రభు? మహిమను పొందాలని పిలిచాడంట. అందుకే ఇప్పుడు చదవండి, ఎపిసీలకు రాసిన పత్రికలో 1:10 ఉంది. వీళ్ళందరినీ ఏం చేశాడు ప్రభు? చదవండి 10. ఈ సంకల్పం బట్టి ఆయన పరలోకములో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చమని తనలో తాను నిర్ణయించుకున్నాడు ప్రభు. ఇది మొట్టమొదటిగా నిర్ణయం దేని కొరకు చేశాడో ప్రభు మనం తెలుసుకుందాం. రెండోది చూడండి, స్వీకరించుట. ఈ మాట కూడా చూడండి. ఒక మాట ఉంటుంది, గలతీయులకు రాసిన పత్రిక 3:26. యేసు క్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన చాలండి. ఒకప్పుడు మనం దేవుని కుమారులం కాదు, కుమార్తెలం కాదు. మనం ఎవరండి? మనుషులకి సంబంధించిన వారమే. కానీ ఇప్పుడు అక్కడ ఒక మాట రాయబడ్డది, చదవండి 26. యేసు క్రీస్తునందు మీరందరూ విశ్వాసం వల్ల ఏమై ఉన్నారు? దేవుని కుమారులై ఉన్నారంటండి. దేవుని కుమారులు ఉన్నారంటండి. ఆ కుమారులను ప్రభు ఏం చేస్తున్నాడు? యేసు క్రీస్తు ద్వారా మనం స్వీకరిస్తున్నాడు. కుమారులనే స్వీకరిస్తాడు. చదవండి, ఎపిసీలకు రాసిన పత్రిక 1:1 ఆ మాట రాయబడ్డది కదా, చదవండి ఇప్పుడు. స్వీకరించుట. యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై. ఎవరికి కుమారులుగా? తండ్రి అయిన దేవునికి. మనం ఇప్పుడు ఎవరండి? కుమారులము, కుమార్తెలము. దేనివల్ల? యేసుక్రీస్తు ద్వారానే. దేనివల్ల? విశ్వాసం వలన. విశ్వాసం. చూడండి, ఆ మాట నేను మళ్ళా చదువు. యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై. చూసారండి, దేని కొరకు నిర్ణయించుకున్నాడైనా? తనకు కుమారులుగా నిర్ణయించుకున్నాడు యేసుక్రీస్తు ద్వారా. ఎలాగయ్యాం మనం? గలతీయులకు రాసిన పత్రిక చదవండి ఇప్పుడు, అది 3:20. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారంట. అందుకే ప్రభు అంటారు సమరస్త్రీతో ఏమన్నారండి? తండ్రిని ఆరాధించేవారు. ఎవరు ఆరాధించాలి? ఎవరు పడితే వాళ్ళు ఆరాధించకూడదు. మనం అందరం కూడా దైవ నిర్ణయంలో ఉన్నాం. పిలిచాడు ప్రభు. పిలిచి ఏం చేశాడు? యేసుక్రీస్తు ద్వారా కుమారులుగా స్వీకరించాడు. చాలామంది చూడండి, వివాహ సంబంధాల్లో లేకపోతే రకరకాల ఉద్యోగాలకి ప్రయత్నాలు చేస్తారు. అన్ని ఉద్యోగాల్లో జాయిన్ అవుతారా? లేదు కదా. ఎవరిని పడతాను మ్యారేజ్ చేసుకుంటారండి? చేసుకోరు. ఒక నిర్ణయం ఉంటుంది, నిర్ణయించుకుంటారు. పలానా భర్తకి భార్యగా ఉండాలి, పలానా భార్యకి భర్తగా ఉండాలి. కొన్ని నిర్ణయాలు ఉంటాయి. కొంతమంది రంగులు చూసి, కులాలు చూసి, డబ్బు చూసుకుని, ఉద్యోగాలు చూసుకుని, అన్నీ చూసుకుని మ్యారేజ్ చేసుకుంటారు. నిజమా కాదండి? అలా నిర్ణయాలు జరుగుతాయి. కానీ ప్రభు అలా కాదు. ఎవరి ద్వారా స్వీకరిస్తున్నాడండి? కుమారులుగా. తన కుమారుని ద్వారా కుమారులుగా స్వీకరించుట కొరకే ఆయన ఈ లోకానికి పంపించాడు. చూడండి, ఒక మాట ఉంటుంది, యోహాను సువార్త 1:12 తన్ని ఎందరూ అంగీకరించెదరో వారందరికీ
అనగా చాలండి. ఈ లోకంలో ఉన్న యేసుప్రభు వారిని ఎవరైతే అంగీకరించారో, ఎవరైతే విశ్వాసం ఉంచారో వారు ఏమై ఉన్నారండి? దేవుని పిల్లలయ్యారు. ఒకప్పుడు లేదు ఇది. చూడండి, తను అందరూ అంగీకరించారో వారందరికీ, అంటే అంగీకరించిన వాళ్ళు ఏముంచారంటే ఆయన నామందు విశ్వాసం ఉంచారు. ఆ విశ్వాసం ద్వారా మనం ఏమయ్యామంటే ఏకంగా చెప్పండి, చెప్పాలి. గలతీ 3:26 ఏం రాయబడ్డది? విశ్వాసం వల్ల దేవుని కుమారులు ఏమంటుంది. ఎవరి పిల్లలమండి మనం ఇప్పుడు? దేవుని పిల్లలు. తన్ని అందరూ అంగీకరించారో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించాడంట. ఈ సమయంలో మనం దేవుని పిల్లలమవుతే దేవునికి ఏమవుతామండి? చెప్పాలి, కుమారులు. ఆ మాట కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా ఉంటుంది చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం కానీ చదవండి. దేవుని ఆలయమునకు విగ్రహంతో ఏమి పొందుక? మనము జీవము గల దేవుని ఆలయం ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెరడిలి, ప్రత్యేకంగా ఉండుడి. చాలండి. మనం ఏమై ఉన్నామండి ఇక్కడ? కుమారులను, కుమార్తె. అందుకే యేసుప్రభువు వారు అంటారు, నా యొద్దకు వచ్చేవాడిని నేను ఏమాత్రము త్రోసివేయలేదైనా, ఎవరిని త్రోసివేయలేదు. అందుకే అక్కడ ఒక మాట రాయబడ్డ చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయంలో ఆ మాట చదవం. 18వ వచనం ఏముందంటే చదవండి. మరియు నేను మిమ్మను చేర్చుకుందును. ప్రభు ఏం చేస్తాడండి? చేర్చుకుంటాడు. చేర్చుకుని ఏం చేస్తాడంటే అక్కడ మాట ఉంది, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలేదు. ఇది ఎప్పుడు నిర్ణయం? ఇది జగత్ పునాది వేయబడకముందే ప్రభు నిర్ణయం చేసుకున్నాడు. నిర్ణయం చేసుకుని తన కుమారుని లోకాన్ని పంపించాడు. ఈ సమయంలో మనల్ని ఏం చేశాడండి ప్రభు? విశ్వాసం వలన ఏం చేశాడు? దేవుని కుమారులుగా చేశాడు. ఆ పరలోక తండ్రి యేసుక్రీస్తు ద్వారా మనల్ని ఏం చేశాడు? కుమారులుగా స్వీకరిస్తాడు. ఎవరుగా స్వీకరిస్తాడండి? కుమారులుగా స్వీకరిస్తాడు. చూడండి, ఒక మాట ఉంటుంది. అదే ఎబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5-7 వచనాలు. ఎబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. నా కుమారుడా, ప్రభు చే శిక్షను తృణీకరించుకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసకకము. ప్రభు తను ప్రేమించిన వాడిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుణ్ణి ప్రభు స్వీకరించినప్పుడు ఏం చేస్తాడంటండి? దండిస్తాడు, గద్దిస్తాడు. ఇంకేం చేస్తాడు చూడండి. అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరిచితిరి. శిక్షాఫలం పొందుటకే మీరు సహించున్నారు. దేవుని కుమారులుగా మిమ్మను ఎవరుగా చూస్తున్నాడండి? మనల్ని. ఆయనేమో మనల్ని దేవుని కుమారులుగా, కుమార్తెలుగా చూస్తున్నాడు. మనమేమేం చూస్తామండి? చెప్పండి. తండ్రి మనల్ని ఎలా చూస్తున్నాడంట? నిజమే, కొంతమంది తల్లిదండ్రులు పిల్లల విషయం ఒక భవిష్యత్తు కలిగి ఉంటారు. ఒక డాక్టరు కుమారుడు పుట్టాడు అనుకోండి, నాకంటే గొప్పవాడు అవ్వాలి, నాకంటే ఉన్నతమైన స్థితిలో ఉండాలని చాలామంది పిల్లల్ని తల్లిదండ్రులు చూస్తుంటారు. ఒకవేళ ఏదైనా చిన్న ఉద్యోగస్తుడు అనుకోండి, నాకంటే మరీ మంచి స్థానంలో ఉండాలని పిల్లలు చూస్తారు. కానీ పరలోకపు తండ్రి కూడా మనల్ని ఎలా చూస్తున్నాడు? ఏ విధంగా చూస్తున్నాడండి? కుమారులుగా, కుమార్తెలుగా. కుమారుడు అంటే చూడండి, ఇంట్లోకి వెళ్తాడు వస్తాడు. అధికారం ఉంటుంది, భయం ఉండదు. నిజమే కదా, భయం ఉండదు కుమారుడికి. అదే దాసుడికి అయితే ఏముంటుందండి? రాలేడు, స్వతంత్రం ఉండదు, స్వేచ్ఛ ఉండదు, లోనికి రాలేడు. కానీ ప్రభు మనల్ని ఎలా చూస్తాడంటే కుమారులుగా. ఇది మన ఆధిక్యత. సమయంలో అటువంటి మనల్ని ఎవరి ద్వారా స్వీకరించడానికండి? యేసుక్రీస్తు ద్వారా. క్రియల ద్వారా కాదు, ఇది మనల్ని బట్టి కాదు జరిగింది. ఎవరి ద్వారా జరిగిందండి?
యేసుక్రీస్తు ద్వారా. ఎందుకంటే యేసు ప్రభువారు ఈ లోకానికి నరుడిగా వచ్చాడు. ఆయన లేఖనముల ప్రకారం మన పాపాల కొరకు మరణించాడు. ఆయన సమాధి చేయబడ్డాడు. సమాధిలోంచి 3 దినాలు లేపబడి పరలోకానికి వెళ్ళాడు. ఆయన యందు విశ్వాసం ద్వారా, ఆయన అంగీకరించడం ద్వారా మనం ఏమై ఉన్నామంటే ఇప్పుడు దేవుని కుమారులుగా కుమార్తెలుగా చేయబడ్డాం. ఇది రెండోది. చూడండి, మూడోది చూద్దాం. ఏర్పాటు విషయమే ఒక మాట ఉంటుంది చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనం చదవండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట ఏమి అడుగుదురో చాలండి. ప్రభు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు చెప్పండి? మనం ఏమవ్వాలంటండి? మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నా పేరట తండ్రిని ఏం అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలం నిల్చుండు నేను మిమ్మను. అది ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు. ఇది ఎప్పుడు జరిగింది? జగత్ పునాది వేయబడుతుంది. ఏదో అకస్మాత్తుగా జరగలేదు. సడన్గా యేసు ప్రభు ఏదో పుట్టేసి లేదా మనల్ని పిలిచేసి ఏర్పాటు లేదు. ఇది అసలు మనం లేనప్పుడు కుమారుడి లోకంలో రాకమునిపై ఎప్పుడు చేశాడు దేవుడు? నిర్ణయం చేశాడు. అక్కడ ఇంకో మాట ఉంటుంది చూడండి, ఆ 19వ వచనం. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పాటు చేస్తాడు. ఒకప్పుడు లోకంలో ఉన్నాం. లోకంలో ఏముంది? పాపం ఉంది. లోకంలో ఏముంది? మరణం ఉంది. లోకం మీద ఏముంది? దైవగ్రత ఉంది. లోకంలో ఉన్న మనల్ని దేవుడు ఏం చేశాడండి? నేను మిమ్మల్ని లోకములో నుండి. ఎక్కడి నుండి అండి? లోకములో నుండి. లోకంలో రకరకాల భేదాభిప్రాయాలు ఉంటాయి. వీరందరినీ కూడా దేవుడు ఏం చేశాడంటే లోకములో నుండి అంట. చూడండి, నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటుని. లోకం నుండి ఏర్పాటు చేసుకున్నాడు. లోకంలో మనం ఎలాగున్నాం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం చదవండి. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపు చూడుడి, మీలో లోకరీతి జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశం వారైనను అనేక పిలవబడలేదు, కానీ ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు. లోకంలో ఎలాగున్నామండి? వెర్రివారు. లోకంలో వెర్రివారైతే చెప్పండి, లోకంలో ఎవరు మనం? వెర్రివారు, వెర్రోళ్ళు. రెండోది చదవండి. బలహీనులు. లోకంలో మనం ఎక్కడ ఉన్నామండి? బలహీనులుగా ఉన్నాం, వెర్రివారుగా ఉన్నాం. ఒక మాట చదవండి అదే అధ్యాయంలో. నీచులం అంటండి. నీచులము తృణీకరింపబడిన వారు, ఎన్నిక లేని వారిని. అది మన స్థితి. అది మనం ఏమనుకుంటామండి? ఈ లోకంలో చాలామంది డంబాలు చెప్పుకుంటారు, గొప్ప మేము ఆ కులంలోంచి రాలా. కులాలు మనుషులు పెట్టుకున్నారు. అవి మొట్టమొదటి ఆదాము మట్టిలోంచి వచ్చాడు, అలా విభజింపబడ్డది. కులాలు మనుషులు పెట్టుకున్నారు. మేము పలానా పెద్ద కులంలోంచి వచ్చామండి ప్రభును. ఏమి గొప్ప రాదు ప్రభువుకి. చిన్న కులంలోంచి వచ్చినా పెద్ద కులంలో వచ్చినా ఆయనకేమీ ఘనత పెరగదు. మనం ఎక్కడి నుంచి వచ్చాం? లోకంలోంచి వచ్చాం. లోకంలో ఎలాగున్నాం చెప్పండి? నీచులుగా, తృణీకరింపబడిన వారుగా, బలహీనులుగా. ఇంకెలాగ ఉన్నామండి? పాపం చేసిన వారుగా ఉన్నాం, పాపులుగా ఉన్నాం. ఇటువంటి వారిని దేవుడు ఏం చేశాడంటే జగత్ పునాది వేయబడక ముందే ఆయన నిర్ణయించుకున్నాడు, స్వీకరించాడు, ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే అక్కడ మాట రాయబట్టి చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం చదవండి. మీరు కుమారులై ఉన్నందున ఆయన మనలో ఏముంచాడంటే కుమారులకి ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది.
మరియు మీరు కుమారులైనందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మ దేవుడు మన హృదయంలో ఉంచాడంటండి. మన హృదయంలో ఏముంది? అందుకే ఎప్పుడైనా ప్రార్థన చేసేటప్పుడు ఏమంటామండి? తండ్రి అని పిలుస్తాం. ఒకప్పుడు లేదు ఇది. మందిరానికి రాకుండా దేవుని ప్రార్థన చేయకుండా ఒకప్పుడు దూరస్తున్నాం. కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత ఏమని పిలుస్తామండి? తండ్రి అని పిలుస్తాం. దీనికి కారణం ఏంటి? మనం ఏమై ఉన్నాం చెప్పండి. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మ దేవుడు మన హృదయంలోనికి పంపాడంట. ఇది పంపాడు కాబట్టి ఆయన ఏం కోరుకుంటున్నాడంటే నీలో నాలోంచి ఆరాధన కోరుకుంటున్నాడు. ఆయన మొట్టమొదటిగా ప్రభు నిర్ణయించుకున్నాడు, రెండవదిగా స్వీకరించాడు, మూడవదిగా ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడైనా? దేవుని మందిరానికి వచ్చి ప్రభుని ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి మన హృదయంలో ఏం పంపించాడండి? ఆయన కుమారుని ఆత్మను పంపించాడు. ఆ ఆత్మ ద్వారా ప్రభుని ఏం చేస్తాం మనం? చూడండి, ఆ మాట గలతీలో ఇంకో మాట ఉంటుంది. 4వ అధ్యాయము 28వ వచనం చదవండి. సహోదరులారా, మనమును ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి మనం ఏమై ఉన్నామండి? వాగ్దానమే. ఆ వాగ్దానం ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి. క్రియల వల్ల కాదు, కేవలం చూడండి, సహోదరుల మనమును ఇస్సాకు వలె, ఇస్సాకు కూడా వాగ్దాన పుత్రుడే, వాగ్దానమును బట్టి కుమారులే ఉన్నామంట. ఇంకో మాట చదవండి, కంటిన్యూ చేయండి. అప్పుడు శరీరం బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టినవాడిని ఎలాగ హింస పెట్టినో ఇప్పుడు అలాగే జరుగుతుంది. ఇందుని గురించి లేఖనం ఏం చెప్తుంది? దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టుము, దాసి కుమారుడు స్వతంత్ర కుమారునితో పాటు వారసుడు ఉండడు. కాగా సహోదరులారా, మనము స్వతంత్రానికి కుమారులమే కానీ అది మన ఎవరమండి? మనం ఇప్పుడు అదే స్వతంత్రులను. కుమారులు అంటే స్వతంత్రులు అనమాట, స్వతంత్రులు. ఈ సమయంలో వారి నుంచి ప్రభు ఏం కోరుతున్నాడంటే, ఏం కోరుతున్నాడండి చెప్పండి? ఏం కోరుతున్నాడు? తండ్రిని ఆరాధించేవారు. చదవండి, యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనం. 4వ అధ్యాయము 23వ వచనం. 4వ అధ్యాయము. అయితే యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ చాలండి. ఇది కావాలని కోరుకుని ప్రభు నిర్ణయం చేసుకున్నాడు, స్వీకరించాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఇది నాన్న బేతనియాకి చెప్పాలి, నడిపించాడు. ఎలా ఆరాధించాలండి? ఆత్మతోనూ. మనలో ఆత్మ ఉండాలి. ఏ ఆత్మ? కుమారుని ఆత్మ. ఎక్కడ ఉండాలి? హృదయంలో ఉండాలి. హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నోరు ఏం చేస్తుంది? ఆరాధిస్తుంది. హృదయంలో ఏముండాలండి? దేవుని యొక్క కుమారుని ఆత్మ ఉండాలి. ఆ ఆత్మ మనలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తామండి? తండ్రిని ఎలా ఆరాధిస్తామంట? ఆత్మతోనూ సత్యముతోనూ. తండ్రిని ఆరాధించే కాలం వచ్చి ఉన్నది, అది ఇప్పుడే వచ్చినది. తన్ను ఆరాధించేవారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. ఇది 4వది. మరి ప్రభుని ఆరాధిద్దాం. ఆయన నిర్ణయం తీసుకున్నాడు, తనలో తానే నిర్ణయం చేసుకున్నాడు. ఏం చేసాడంటే ఆయన తన కుమారుని యొక్క స్వారూప్యంలోకి ఉండడానికి నిర్ణయం తీసుకున్నాడు. రెండవదిగా యేసుక్రీస్తు వారుగా ఉండడానికి నిర్ణయం తీసుకున్నాడు. మనందరినీ కూడా ఏం చేశాడు? ఏకంగా చేశాడు. ఇంకా భేదాభిప్రాయాలు లేవు. అభిప్రాయాలు ఉన్న వ్యక్తి ప్రభుని ఆరాధించలేడు. అర్థమైందండి? శరీరం పనిచేస్తుంది అక్కడ. ఎప్పుడైతే ఏక మనసు, ఏక హృదయం, ఏకాత్మ ఉందో అనుకోండి, అప్పుడు ప్రభుని ఏం చేస్తారు? ఆత్మతోనూ సత్యంతారు. ఆ దినాల్లో, అపోస్తుల దినాల్లో అలాగుంది. అది విశ్వసించిన వారు, వాక్యాన్ని అంగీకరించిన వారు, రక్షింపబడిన వారు, వాళ్ళు ఎలాగున్నారంటే అండి, ఏకంగా కూడి, ఏక మనసు, ఏక హృదయం, ఏకాత్మ, ఇవన్నీ కలిగి ఉండాలి. అప్పుడే మనం ప్రభుని ఎలా ఆరాధిస్తామండి? ఆత్మతోనూ సత్యంతో. అటువంటి కృప దేవుడు అనుగ్రహించింది గాక.